అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 97th డే ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయినా. నిన్న నైట్ అయోధ్యలో ట్రైన్ ఎక్కిన 11:30కి. ఈరోజు మార్నింగ్ ప్రయాగ్రాజ్కి రీచ్ అయిపోయినా. ఈరోజు పొద్దున 5 o'clockకి దిగాలన్నమాట ట్రైన్. 5 o'clockకి రావాలి ప్రయాగ్రాజ్కి. దూసుకొచ్చింది 4:25కే వచ్చింది ట్రైన్. రామేశ్వరం వెళ్ళాల్సిన ట్రైన్ అనమాట అది. కాబట్టి ఎక్స్ప్రెస్ కదా, ఇంకా చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనమాట. నేను మంచిగా పడుకున్నా, లేపితే అప్పుడు స్టాప్ వచ్చిందని అప్పుడు దిగిన. అంటే నార్మల్గా అడుగుతుంటారు కదా ఎక్కడ వెళ్ళాలి అని చెప్పేసి, అట్లా ప్రయాగరాజ్ అని చెప్పినప్పుడు పాపం ఎవరో ఒక అన్న లేపిండు. 4:25 అయింది కరెక్ట్. నేను 4:45కి అలారం పెట్టుకున్నా. 5కి కదా ట్రైన్, నార్మల్గా 5 కంటే ఇంకా లేట్ అవుతుంది కదా ఎప్పుడైనా అని చెప్పేసి అట్లా అలారం పెట్టుకున్నా. 4:25కే దిగిన. అసలు నిన్న ట్రైన్ ఫుల్ అంటే ఫుల్ జనాలు. ఏదో దేవుడి దయ వల్ల సీట్ దొరికింది పైన. నేనే ఇంకొక అన్న ఉండే, అన్న పాపం కూర్చొనే పడుకుండా నేను మంచిగా పడుకున్నా అనమాట. నా కాలుకి దెబ్బ తగిలిందని చెప్పిన కదా, కింద పడినా అనమాట. దానివల్ల కొంచెం నా కాలు ఫోల్డ్ చేయడానికి కష్టమవుతుంది అనమాట. సో అట్లా మంచిగా సీట్ ఇచ్చిర్రు, దొరికింది, మంచి పడుకున్నా. ట్రైన్ దిగంగానే ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్ కోసం అని అడిగితే అటెటో ఉందన్నారు. ప్రయాగ్రాజ్ స్టేషన్ చాలా పెద్దగా ఉందన్నమాట. 3 నుండి 10 ప్లాట్ఫామ్స్ వరకు ఒక సైడ్ ఉన్నాయి. 2 ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్, సెకండ్ ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్ ఒక సైడ్ ఉన్నాయి అనమాట. కాబట్టి మళ్ళీ నేను ఎక్కడ దిగింది 9th ప్లాట్ఫామ్లో. మళ్ళీ అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చి ఫస్ట్ ప్లాట్ఫామ్కి ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్ ఎక్కినా కానీ ఏడు దొరకలే. అటు ఇటు అంటున్నారు. నాకు పొద్దున ఎట్లుంటుంది, నిద్రలు ఉంటుంది. ఇంకా నార్మల్ వెయిటింగ్ హాల్ ఉంటుంది, వెళ్ళిపోయినా. జనరల్ది కాకుండా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటుంది కదా, సెకండ్ క్లాస్ దాంట్లో వెళ్ళిపోయినా. పడుకున్నా, ఆరామ్సే పడుకున్నా. 10 గంటలకు లేచిన. 10 గంటలకు లేచి ఫోన్లో ఛార్జింగ్ లేకుండా ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని కొంచెం వీడియోస్ ఎడిట్ చేసుకొని, దాని తర్వాత స్నానం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక అన్న లగేజ్ చూసుకోమని చెప్పిన. బ్యాగ్ అసలు బ్యాగ్లో ఏముండవు, కొత్త బట్టలే కాబట్టి నేను వెళ్ళిపోతాను అనమాట. పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంటా నార్మల్గా. పక్కన అంటున్నాడు కదా అని అన్నకి చెప్పిన. అన్నయ్య కథం మొత్తం నా బ్యాగ్ మీద పడుకున్నాడు. నవ్వొచ్చింది. యాక్చువల్గా ఫేస్ వాష్ మర్చిపోయి నేను మళ్ళీ వచ్చిన అనమాట. మళ్ళీ వచ్చి చూస్తే మొత్తం బ్యాగ్ మీద పడుకున్నాడు. సరే నన్ను లేపకుండా ఇట్లా మెల్లగా జిప్ ఓపెన్ చేసి తీసుకుందాం అనేసరికి లేచిండు. ఎవరో అనుకుని లేచిండు. నేనే అని చెప్పిన. మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చి చూసేసరికి ఆరామ్సే పడుకున్నాడు. ఇంకా బ్యాగ్ ఎవరు ఎత్తుకోకుండా బ్యాగ్ మీద పడుకుండు. అంటుండు, మీరు ఒక్కరే వచ్చినా అంటే అవును అని అంటే, ఎవరు రాలేదా మీతో పాటు అని అంటే, లేదు నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నా అంటే, అవునా అయినా కూడా ఎవరిని నమ్మొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమేమో చెప్పిండు, చాలా చెప్పిండు. సరే అని చెప్పిన. స్టార్ట్ అయినా అనమాట. ఇప్పుడు టెంపుల్కి, రైల్వే స్టేషన్ నుండి అలోపి మాత టెంపుల్కి 20 రూపీస్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో. ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడు లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టేసి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని క్లాక్ రూమ్స్లలో లగేజ్కి లాకర్ ఉంటేనే తీసుకుంటారు అనమాట. లగేజ్ లాకర్ లేకపోతే అలా చెయ్యరు. అయోధ్యలో ప్రసాదం తీసుకున్నా కదా 2, ఒకటే అంకుల్కి ఇచ్చిన అనమాట. చెప్పులు ఇప్పి బండికి మొక్కి ఆయన కళ్ళు మొక్కుకొని తీసుకుంటా అనమాట. వచ్చేసిన అలోపి మాతా మందిర్కి. అలోపి మాతా మందిర్ ప్రయాగ్రాజ్ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసిన. కొంచెం అక్కడ డ్రాప్ చేసిండు అనమాట. ఆ అంకుల్ అటు సైడ్ వెళ్ళాలంట. మీరు ఒక్కరే ట్రావెల్ చేస్తున్నారా, రిపోర్టరా అని అడిగిండు. ఈ స్టాండ్, ఈ వీడియో ఇదంతా తీయడం చూసి, కాదు వీడియోస్ చేస్తా అని చెప్తే, అవునా ఓకే మీరు అనుకున్న దాంట్లో ప్రతి దాంట్లో ముందుకెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత బ్యాగ్లోనే ఉందన్నమాట ప్రసాదం. నేను తినలే. ఆ చక్కెర గుండ్లు అంత షుగర్ ఎక్కువ ఉంటుంది కదా. పులిహోర ఇంకా రవ్వ స్వీట్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది స్వీట్, కాబట్టి అవి తినగలుగుతాం మంచిగా. 2 ప్యాకెట్లు అట్లనే ఉండే. ఒక ప్యాకెట్ ఇంకా ఎట్లా బ్యాగ్లో ఉండి వేస్ట్ అవుతుంది కదా అని అంకుల్కి ఇచ్చిన. ఇంకేమన్నాడు, 100 మెంబర్స్లో ఒక్కరే ఉంటారు నీలాంటి వాళ్ళు అనేసి అంటున్నాడు. అంటే ఇంత ధైర్యంగా తిరుగుతున్నా అని.
అప్పుడప్పుడు ఇట్లాంటి మాటలు ఎనర్జీ వస్తాయి అన్నమాట. పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలోపిమాత టెంపుల్ దర్శనం అయిపోయింది. అసలు నేను టెంపుల్ లోపలికి వెళ్ళంగానే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట, ఎవ్వరు లేరు. మంచిగా అయింది దర్శనం. యాక్చువల్గా ఈ టెంపుల్లో, అలోపిమాత టెంపుల్లో అమ్మవారి విగ్రహం ఉండదన్నమాట. చిన్న ఉయ్యాల ఉంటుంది, వెండి ఉయ్యాల అనుకుంటా. మంచిగా ఉంది ఉయ్యాల, చిన్నగా ఉంది. ఉయ్యాలనే, ఆ ఉయ్యాల లోపల అమ్మవారు ఉంటుందంట, అట్లనే పూజ చేస్తారంట. విగ్రహం ఉండదు ఇక్కడ. నేను ఫొటోస్లలో చూసినా కానీ డైరెక్ట్ చూస్తే, ఎంతైనా ఫొటోస్లలో చూసి డైరెక్ట్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది కదా. అట్లా మంచిగా అనిపించింది అనమాట. దర్శనం అయిపోయింది. ఈ వీడియో తీయాలంటే నాకు అసలు పెద్ద టాస్క్. అందరూ చూసి నవ్వుకుంటూ పోతుంటారు కదా, నవ్వు వస్తుంది బాగా. అమ్మవారి కుడి చేతి వెళ్ళి ఇక్కడ పడినాయి. టెంపుల్ లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో పెయింటింగ్ కూడా ఉంటుంది అనమాట. శివుడు పార్వతీదేవిని ఇట్లా ఎత్తుకొని ఉంటాడు, ఇట్లా హ్యాండ్ కట్ అయ్యి పడిపోయినట్టు. అయితే ఆ చేతి వేళ్ళు పాతాళంలో వెళ్ళిపోయినాయంట. అందుకనే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదంట, అదృశ్యంగా పూజిస్తారంట. లైక్ ఎట్లా అంటే టెంపుల్ లోపలికి వెళ్ళంగానే దర్శనం అయిన తర్వాత పూజారి అంకులు ఇక్కడ రా అని చెప్పి పిలిచి అదేమంటారు, ఒక తాడు ఇచ్చిండు. తాడు టెంపుల్కి 5 times కట్టేసి నీ మనసులో ఏమైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పిండు. దాని తర్వాత ఏమంటారు, గోత్రం అడిగిండు, మమ్మీ డాడీ పేర్లు అన్నీ అడిగి ఆశీర్వదించిండు. పైసలు అడిగిండు. ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అమ్మవారికి అని, అమ్మవారి పేరు మీద ఎంత ఇవ్వాలి అని అంటే 300 అడిగిండు. 300 లేవు కానీ 100 ఇచ్చిన. అట్లుంటుంది పూజారులతో కథ. తర్వాత ఆయననే చెప్పిండు అనమాట, ఇట్లా అదృశ్యంగా పూజిస్తారు ఇక్కడ, అమ్మవారి చేతి వేళ్ళు పాతాళంలో వెళ్ళిపోయినాయి అని చెప్పేసి. అందుకనే అలోపి శంకరి అని అంటారు. అలోపి అంటే హిందీలో అదృశ్యం అనమాట. శంకరి అంటే మహాశివుని భార్య కాబట్టి శంకరి. అలోపి శంకరి టెంపుల్. అలోపి మాతని మాధవేశ్వరి దేవి అని కూడా అంటారు. ఇక్కడ వాళ్ళు అలోపి మాత అంటారు. మన తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడ కానీ మాధవేశ్వరి దేవి అని పిలుస్తారనమాట. టెంపుల్ చాలా చిన్నగానే ఉంది, బాగుంది, ప్రశాంతంగా. ఫ్రైడే ట్యూస్డే ఎక్కువ మంది ఉంటారంట. అసలు కూర్చోడానికి కూడా గ్యాప్ ఉండదంట. నేను ఇంతసేపు కూర్చొని వచ్చిన లోపల, అంత కూర్చోడానికి కూడా గ్యాప్ ఉండదని అన్నాడు పూజారి. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, బయట అంతా పడగొట్టేసింది అనమాట. టెంపుల్ బయట ఏదో కారిడార్ టైప్ చేస్తున్నారంట, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా టెంపుల్లో శివలింగము, ఇంకా నవరాత్రులప్పుడు అమ్మవార్లను పూజిస్తాం కదా, 9 మంది అమ్మవార్లని, 9 మంది అమ్మవార్ల విగ్రహాలు, ఇంకా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. బాగుంది టెంపుల్. ఉయ్యాల మంచిగా ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తారంట, నైట్ 9 వరకు. ఈ మధ్యలో మధ్యాహ్నం ఒకసారి క్లోజ్ చేస్తారంట, అంటే పూజ చేయడానికి. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ప్రసాదం పెట్టడానికి. ఆ 2 టైంలలో క్లోజ్ చేస్తారంట కొద్దిసేపు. ఇంకా మిగతా టైం మార్నింగ్ 5:30 నుండి నైట్ 9 వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుందంట. ఇంకా టెంపుల్కి చాలామంది ఎందుకు వస్తారంట అంటే 3 విశిష్టతలు ఉన్నాయి. ఒకటి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టని వాళ్ళు ఎక్కువ మంది వస్తారంట. ఈ టెంపుల్కి వస్తే పిల్లలు పుడతారంట. ఇంకా పెళ్ళి కాని వాళ్ళు తొందరగా పెళ్ళి కావాలని చెప్పేసి. ఇంకేం చెప్పిండు పూజారి, లక్ష్మి. ఈ టెంపుల్కి వస్తే ఎక్కువ పైసలు వస్తాయంట, అంటే ఎక్కువ సంపాదిస్తామంట. పూజారి బాగా మాట్లాడాను చాలాసేపు. ఒక్కదాన్ని ఎట్లా తిరుగుతున్నావు నువ్వు, ఎవరన్నా తీసుకొని రావాల్సింది, నీకు ఎక్కడ ఏం ప్రాబ్లం అవ్వలేదా, కష్టం కదా, ఒక్కదాన్ని ఎట్లా తిరుగుతావు, మళ్ళీ ఎటెట్ వెళ్ళాలి అని అన్నీ మాట్లాడిండు అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ మమ్మీని డాడీని అందరినీ తీసుకొని రా అనేసి అన్నాడు. సరే అని చెప్పాను. ఇదే అనమాట టెంపుల్ లోపలికి ఫోన్స్ అలా ఉన్నాయి కానీ ఫొటోస్ వీడియోస్ తీయొద్దు. నేను ఫొటోస్ వీడియోస్ తీయొచ్చా అని అడిగితే ఆ పూజారి ఉండే లేదు అలో లేదు అని అన్నాడు. కానీ
అందరు మన తెలుగులో ఉన్నారనమాట కొంతమంది, వాళ్ళు తీస్తుండే ఫొటోస్ వీడియోస్. నేను కూడా తీసిన, చిన్న క్లిప్ తీసిన అంతే, చిన్న క్లిప్ ఒక ఫోటో తీసుకున్నా. ఇది టెంపుల్. ఇదిగోండి ఇక్కడ బయట మొత్తం పడగొట్టేసిండు, కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా. టెంపుల్ మొత్తం ఆరెంజ్ కలర్ పెయింటింగ్లోనే ఉంది. ఆరెంజ్ కలర్ ఇంకా రెడ్ కలర్ బార్డర్. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి, శ్రీ అష్టాదశ మాధవేశ్వరి శక్తిపీఠ అని. కానీ వీళ్ళు అలోపి మాత అని అంటారు. ఇదే టెంపుల్. చాలానే షాప్స్ ఉన్నాయి బయట. అది ఎంట్రన్స్. నేను ఇటు నుండి రాలేదన్నమాట, ఇక్కడ వెనకాల నుండి వచ్చిన. అక్కడ సైడ్ నుండి వచ్చిన, అక్కడ వాళ్ళు వస్తున్నారు కదా, అక్కడ నుండి వచ్చిన. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి లోపల ఎంతమంది ఉన్నారో. నేను వచ్చినప్పుడైతే ఎవ్వరు లేరు అసలుకి. 18 శక్తిపీఠాలలో ఒకటనే శక్తిపీఠం అలోపి మాత దర్శనం అయిపోయింది. నాకు ఎందుకో 10 o'clock వరకు పడుకున్నందుకేమో అంతా డిమ్ము అనిపిస్తుంది అనమాట. అందుకే మెల్లగా మాట్లాడుతున్నా. నేను యాక్టివ్ అనిపిస్తలేదు ఈరోజు, ఎందుకో ఏమో తెలీదు. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి, శ్రీ అలోపి శాంకరి శక్తిపీఠ మందిర్ అని. బయటనేమో శ్రీ అలోపి శాంకరి శక్తిపీఠ అని పెట్టారు, లోపలేమో మాధవేశ్వరి దేవి అని పెట్టారు. స్టార్టింగ్లో 2 సింహాలు ఉన్నాయి, ఇక్కడొకటి ఇక్కడొకటి. అలోపి మాత దర్శనం అయిన తర్వాత ఇప్పుడు త్రివేణి సంగంకి వెళ్తున్నా. అలోపి మాత టెంపుల్ నుండి 1.5 kilometers ఉంటుంది త్రివేణి సంగం. టెంపుల్ నుండి సంగం అని చెప్పిన నేను ఆటో ఆయనకి చెప్తే సరే అని చెప్పి ఎక్కించుకున్నాడు 10 rupees. కానీ పైన ఆపేసిండు అనమాట. మళ్ళీ పైనుండి ఇక్కడికి కింద వరకు 20 rupees. త్రివేణి సంగం అంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ప్లేస్ అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు వచ్చింది యమున నది దగ్గరికి. ఈ బోట్లో ఎక్కి ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే అక్కడ సంగం ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు బోట్ క్లోజ్ అయిపోయింది, 6కి క్లోజ్ అంట బోటింగ్. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతా, చూద్దాం అక్కడ నుండి ఆప్షన్ ఏమన్నా ఉంటుందేమో. ఇక్కడైతే క్లోజ్ అయిపోయింది అని అన్నారు. ఆ టైం నన్ను ఇక్కడనే డ్రాప్ చేసిండు, ఇక్కడేమో క్లోజ్ అయిపోయింది. ఇదంతా యమునా రివర్. ఇదిగోండి అన్ని పడవలు ఆల్రెడీ రిటర్న్ వస్తున్నాయి ఇక్కడికి. ఇదిగోండి వెళ్ళట్లేదు, క్లోజ్ అయిపోయింది. అక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయా ఒక లైన్ లాగా, ఎల్లో కలర్ ఫ్లాగ్స్, అక్కడదనమాట సంగం. చూద్దాం, ఇటు నుండి నడుచుకుంటూ వెళ్తే మేబీ ఆప్షన్ ఉంటుందేమో, చూస్తా, ట్రై చేస్తా. దిగంగానే చెరుకు రసం కనపడితే తాగబుద్ది తాగిన. చండాలంగా ఉంది. అందులో నిమ్మకాయ, పుదీనా, ఇంకా మసాలాలు ఏవేవో వేసిండంట, అది నాకు తెలీదు. ఆల్రెడీ నార్మల్గా చేసి ఉంచుంటారు కదా, నేను ఐస్ ఒక్కటి వేయొద్దని చెప్పిన అంతే. లేదు ఐస్ ఏం లేదు అని అన్నాడు. ఇచ్చిన తర్వాత అది చల్లగా ఉంది, ఐస్ లేదన్నారు, చల్లగా ఉంది కదా అని అంటే కొంచెమే ఉందిలే అని అన్నాడు. సరే అని చెప్పి తాగిన. ఇంకా చూడు నిమ్మకాయ, పుదీనా, ఇంకేదో మసాలా వేసిండంట చెరుకు రసంలా. ఇంకేం చేయాలి. అసలే నాకు అంత వీక్ అనిపిస్తుంది ఈరోజు ఎందుకో. వచ్చిన తర్వాత చెరుకు రసం, బోటింగ్ 2 బొక్క. వ్యూ మస్తు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇటు సైడ్ అంతా యమున, సరస్వతి, ఇటంతా గంగా. 3 వచ్చి ఇక్కడ కలుస్తాయి అన్నమాట ఈ పాయింట్లో. नहीं चलिए घुमा के। अभी बंद हो गया ना? नहीं अभी नहीं बंद हुआ। कितने बजे तक रहता? ये रहता 5-6 बजे तक।
तो 6 बज गए, उधर से आ रही हूँ मैं, बंद हो गया। नहीं बंद हुआ, अभी चल रहा है ना। आओ कितना है? घुमा दे। బా వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇందాక నేను ఇది తీస్తుంటాను, ఈ అన్న వచ్చి అడిగాడు. ఆల్రెడీ సైరన్ కొడుతున్నారు బంద్ చేయమని. ఇదంతా యమున సరస్వతి రివర్, ఇదంతా గంగా రివర్. కలర్ కూడా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళినా కదా, అక్కడికి వెళ్ళినప్పుడు 250 350 అని అన్నారు. సరే ఎట్లయినా ఇంత దూరం వచ్చినా వెళ్దాంలే అని అనుకున్నా, కానీ బోటింగ్ బంద్. దేవుడు ఎట్లా హెల్ప్ చేసిండు చూడండి. మళ్ళీ అక్కడ నుండే నేను ఇక్కడ ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చిన. ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఆయన కూడా కొంతమంది బోటింగ్ బంద్ అన్నారు. నార్మల్గా పర్సనల్గా వెళ్ళాలంటే 500 అంట. మళ్ళీ ఇంకొక అన్న వచ్చింది. ఈ అన్న వచ్చి నేను షేరింగ్లో వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పిన కదా, వీడియో తీస్తుంటేనే వచ్చిండు. బోటింగ్ ఇంకా బంద్ అవ్వలేదు, నేను తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. ఎంత అని అంటే షేరింగ్లో అయితే 120, పర్సనల్గా అయితే 200 అని అన్నాడు. లేదు నేను షేరింగ్లో వెళ్తా అని చెప్పిన. సరే నేనే తీసుకెళ్తానండి అని 100కి వచ్చిండు. ఇప్పుడు 100కి వచ్చినా నేను. బోటింగ్ బంద్ అయినా కూడా బంద్ అనమాట 6 తర్వాత. కాకపోతే ఇంక అట్లనే వీళ్ళకి ఇంకా ఇదే ఆప్షన్ కాబట్టి ఫుడ్కి వీళ్ళు చేస్తూనే ఉంటారు ఇట్లా. ఇంకా ఇదే త్రివేణి సంగమం. కలర్ కూడా చేంజ్ అవుతుంది. మీకు వీడియోలో కనపడట్లేదేమో కానీ నాకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. బాగుంది. దేవుడు ఉన్నాడు, అన్నిట్లా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కాకపోతే అంత ఎక్కడ చూసినా బట్టలు చెత్త అన్నీ పడేసిరు అనమాట గలీజ్గా. గలీజ్గా పడేసిరు చెత్త అంతా, గుట్కా కూడా. ఈరోజు శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం దర్శనం అయింది, త్రివేణి సంగం దర్శనం కూడా అయింది. త్రివేణి సంగం దర్శనం అవుతుందో లేదో అనుకున్నా, ఎందుకంటే బోటింగ్ బంద్ ఉంది కదా. ఇక్కడ వచ్చిన తర్వాత నార్మల్గా నేను ఇక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుందా, ఇదిగోండి ఇక్కడ నేను అది చూసి, నేను ఆ ప్లేస్ చూసి ఒడ్డు ఉందేమో అక్కడనే ఏమో సంగం అని అనుకున్నా. కాదు, కానీ సంగంకి రావాలంటే ఇక్కడ వెనకలో బోటింగ్లో రావాల్సిందే కంపల్సరీ. దేవుడు ఉన్నాడు. దేవుడు ఇట్లా హెల్ప్ చేయగానే ఎనర్జీ వచ్చేసింది. పొద్దున్న నుండి అంత నిజంగా ఇన్యాక్టివ్గా ఉన్నా అనమాట చాలా. టెంపుల్ వరకు కూడా ఇక్కడ రాగానే ఎనర్జీ వచ్చేసింది ఆటోమేటిక్గా. వ్యూ అయితే అదిరిపోయింది, క్రేజీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి. నైట్ ట్రైన్ ఉంది ఆగ్రాకి, రేపు పొద్దున ఆగ్రాలో ఉంటా. అయితే ఆటోలో పోతున్నా కదా, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట. నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా, ఒక్కదాన్నే ఉన్నా కదా. ప్యాంట్ అంతా తడిచిపోయింది. నేను ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా. కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం తప్ప, వాళ్ళు ఎవరో వచ్చి ఈమె కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది అని చెప్పి వెళ్ళిపోయారంట. ఈ డ్రైవర్ అన్న నాకు చెప్తుంది. పిచ్చి వాళ్ళకి ఏమన్నా కాలు అంటే తీసే కదా. ఎక్కడ లేని పిచ్చి మొహాలందరూ నాకే దొరుకుతారు, ఎందుకేమో నాకు అర్థమే కాదు. కోపం వచ్చింది, కాలు వేసుకుంటే తప్ప. ఆమె కాలు మీద కాలు వేసుకొని కూర్చుందని పాపం వేరే దాంట్లో వెళ్ళిపోయారు. ఈయన బాధపడుతుంది, మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నందుకు కాలు వెళ్ళిపోయారు అని. అరే కాలు మీద కాలు వేసుకోవడం తప్ప అని అడిగితే, అరే చూడదా యారని అంటుండు మళ్ళీ. పిచ్చి మొహాలు, ఎక్కడ లేని పిచ్చి మొహాలందరూ నాకే దొరుకుతారు. భగవాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.